హెల్తీ కుక్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఈరోజు నేను ఘాటైన మిరియాల రసాన్ని టేస్టీగా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఫస్ట్ ప్రాసెస్ అండి ఇది. కొద్దిగా చింతపండు తీసుకున్నాను. ఇది కొంచెం పాతది. మీకు నచ్చినట్లయితే మీరు ఏది యూజ్ చేస్తారో అదే వాడుకోండి. ఇది బాగా గుజ్జు ఉంటుందని నేను ఈ చింతపండును సెలెక్ట్ చేసుకున్నాను. ఒక టమోటా కట్ చేసి ఒక 2 నిమిషాల పాటు ఉడకపెడతామండి. ఇంకా ఇది డైలీ ఈ విధంగా చేయాలంటే కష్టమవుతుందండి. లీవ్ రోజుల్లో సండే అట్లా రోజుల్లో ఈ విధానాన్ని చేసినట్లయితే బాగుంటుంది. ఇంకా ఇది హెవీగా ఉండే ఫుడ్ తీసుకున్నప్పుడు ఈ రసం తీసుకున్నట్లయితే డైజెషన్ ప్రాబ్లం ఉండదు. ఇంకా ఇప్పుడు మనము రసానికి పౌడర్ తయారు చేసుకుంటున్నాము. ఒక 3 ఎండుమిర్చి వేసాను, ధనియాలు వేసి వేయించి వేసుకున్నాము. ఇప్పుడు కందిపప్పు వేయించుకుంటున్నాము. ఇది ఎక్కువగా కూడా చేసి ఉంచుకోవచ్చునండి, ఇంట్లో ఏమీ కాదు. ఇంకా కొద్దిగా మెంతులు, జీలకర్ర, మిరియాలు కొంచెము ఎక్కువ వేసుకున్నాము. ఇది ఎక్కువ అనిపిస్తే మీరు తగ్గించుకోవచ్చును, లేదా తక్కువ అనిపిస్తే ఇంకా కొంచెం యాడ్ చేసుకోండి. ఇంకా ఇప్పుడు ఈ విధంగా కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేస్తున్నాము. ఇప్పుడు చల్లారిన తర్వాత మనం ఇది పౌడర్ చేసుకుంటామండి. ఇది ఎక్కువగా చేసి కూడా మనము ఉంచుకోవచ్చునండి. చూసారా, ఈ విధంగా గరుగ్గా వేసి ఉంచుకుంటాము. ఇప్పుడు వెల్లుల్లి ముక్కలు ఒక 6 వేసానండి. 6 వేసి దంచి రెడీ చేసుకుంటాము. ఇప్పుడు చల్లారిపోయిన టమోటా చింతపండును బాగా వాటర్ వేసి కరెక్ట్గా సరిపడే వాటర్ వేసి ఇప్పుడు మనము ఫిల్టర్ చేసుకుంటాము. ఇప్పుడు దానికి సరిపడే కరివేపాకు, కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాము. ఇంకా తర్వాత కొద్దిగా పసుపు, ఇంకా మనం రెడీగా చేసి ఉంచుకున్న వెల్లుల్లి ముక్కలండి. ఇది డైరెక్ట్గా వేస్తున్నాను నేను. ఇంకా మనం ఆయిల్లో కూడా ఫ్రై చేసి కూడా చేసుకోవచ్చునండి. మనం రసం పొడి రెడీ చేసుకున్నాం కదా, అది ఇంకా కొత్తిమీర వేసి ఇప్పుడు మనము పోపు వేసుకుంటామండి. 2 స్పూన్ల ఆయిల్ అయితేనే రసానికి సరిపోతుంది, ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. కొద్దిగా ఆవాలు వేసుకొని ఒక 3 ఎండుమిర్చి వేసాను. మామూలుగా రసం పౌడర్లో 3 వేసామండి, టోటల్గా 6 అవుతుంది, కరెక్ట్గా సరిపోతుంది. మీకు కారము ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, ఇంకా తక్కువగా కావాలనుకుంటే తగ్గించుకోండి. ఇప్పుడు కొంచెము మనం ఇంగు వేసి పోపు చేసాము. ఈ ఎండుమిర్చినంతా కూడా బాగా రసంలో నలిపేద్దామండి. కారం బాగా దిగే మాదిరి కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఒక స్పూను నెయ్యి వేస్తున్నాను. ఇది రసానికి మంచి కాంబినేషను. చూసారా, ఈ విధంగా బుడగలు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనము సర్వ్ చేసుకుంటామండి. గుమ్మగుమ్మలాడే మిరియాల రసము టేస్ట్ అయింది, రెడీ అయింది. చూసారా, ఈ పొంగిందంటే మనకు టేస్ట్ డిఫరెంట్ వచ్చేస్తుంది. ఇంకా సెకండ్ ప్రాసెస్ చూపించబోతున్నాను. ఈజీ ప్రాసెస్ అండి ఇది చింతపండు కొద్దిగా ఊరబెట్టుకొని బాగా కలుపుకునేస్తాము. ఇప్పుడు మనం సాంబార్కి పప్పు టమాటా ఉడకపెట్టుకుంటాము కదండి, అది కొద్దిగా తీసి ఉంచుకుంటాము. ఇప్పుడు ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర వేసేసి ఈ సాంబార్కి తీసి ఉంచిన పప్పు టమాటాలను వేసి ఇందులో మిక్స్ చేస్తాము. ఇప్పుడు నేను రసం పొడి, జీలకర్ర, మిరియాలు మాత్రమేనండి, ఇది ఇంకా వేరే ఏమీ లేదు ఇందులో. ఈ విధంగా చేసి ఉంచుకుంటాము. ఇది వేసినట్లయితే పప్పు వేసినప్పుడు బాగుంటుంది. ఇంకా ఇది డైరెక్ట్గా వేసాను. ఇంకా వెల్లుల్లి ముక్కలు కూడా డైరెక్ట్గా వేసాను. ఇది పోపులో వేసుకుంటే కూడా ఇంకొక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. కొద్దిగా ధనియాల పొడి వేసి పోపు వేసుకుంటూ ఉంటాము. ఇప్పుడు మనం ఒకే రోజు ఒకే టేస్ట్లో లేకుండా రోజు ఒక్కొక్క మోడల్లో చేసినట్లయితే డిఫరెంట్ టేస్ట్లో ఉంటుంది, బాగా తినడానికి బాగుంటుందండి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసి 3 ఎండుమిర్చి వేసి ఇంగు వేసి పోపు వేసేసాము. చూసారండి, బాగా నలిపేద్దాము. ఈ విధంగా బుడగలు వచ్చిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటామండి. చూసారా, కలర్ఫుల్గా ఎంత ఘాటైన మిరియాల రసం రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.